లేఖ రాయడం వెనక చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది అని అన్నారు కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తా ఉంది ఇప్పుడు. సరే సార్, ఇప్పుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి వచ్చాడు సార్ నిన్న. ఆయన వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో పనిచేశారు ఆస్తి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచోడు, జగన్మోహన్ రెడ్డి గారు దయాదాక్షిణ్యాలతో ఎప్పుడో పనిచేశాడు ఆస్తి అని అంటా ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరు సార్ ఆస్తి పంచడానికి? హూ ఈస్ జగన్మోహన్ రెడ్డి? 1985లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెచ్చినటువంటి సంస్కరణ ప్రకారం తండ్రి ఆస్తిలో సగం హక్కు కూతురికి దక్కాలి. సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డికి దెర్ ఇస్ నో ఆప్షన్ పంచడం కంటే కూడా. ఆ తర్వాత విజయమ్మ గారు రాసినటువంటి లేఖలో 2004లో ఇది కుటుంబ ఆస్తి, పార్టీషన్ డీడ్ జరగలేదు అని చెప్పి రాశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ మొత్తం కూడా పార్టీషన్ డీడ్ జరిగిపోయింది, పనిచేశారని చెప్తా ఉంటే ప్రూఫ్ చూపించాల్సిందిగా మేము అడుగుతా ఉన్నాం. ఆ తర్వాత మరొకటి ఏంటంటే సార్, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవం పోసుకుంది అని అంటే దానికి కారణం ఈమె షర్మిలమ్మ గారు. సో ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతా తిరిగి వాళ్ళ అన్నను అధికారంలో తీసుకురమ్మని తిరిగితే ఇదే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవిస్తున్నటువంటి టైంలో షర్మిల గారు పార్టీ బాధ్యతలన్నీ భుజాన వేసుకుని మోసారు. ఈ రోజు ఈయన వచ్చేసి ఆవిడని విమర్శిస్తా ఉన్నాడు. సరే, ఈ పాయింట్లన్నీ బాగానే ఉన్నాయి సార్. ఇప్పుడు నేను కొన్ని అడుగుతా సార్. తండ్రి పాలనలో 43,000 కోట్ల రూపాయలు కలిగిన జగన్మోహన్ రెడ్డి చట్ట ప్రకారం తల్లికి చెల్లికి 2 భాగాలు ఎందుకు ఇవ్వడు? తమ ఆస్తి హక్కుకు రక్షణ ఉండాలంటే మహిళా లోకం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డిని నిలదీయాలి సార్. షర్మిల గారి విషయంలో జగన్ని ఆవహించి ఉన్న ఈ ధన పిశాచాన్ని వదలగొట్టకపోతే ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణ ఉంటుందా సార్? ఉచ్చ నీచాలు మరిచి ధన పిశాచి రాజకీయాల్లో ఉండేందుకు అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డి? సార్, ఇప్పుడు వాళ్ళ బాబాయ్ కూతురు సార్ సునీత గారికి అండగా నిలిచి మహిళల ధనమాన ప్రాణాలని ఆస్తి హక్కులను రక్షించుకోవాలి సార్. ఈరోజు అందరూ కూడా తల్లిని చెల్లిని గౌరవించే భారత సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటా ఉన్నానంటే సార్, ఈ మాట చెల్లెలు పసుపు చీర గురించి కూడా కామెంట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించే ఈ మాట అంటా ఉన్నా సార్. ఇప్పుడు చెల్లి కన్నా బాబాయిని నరికి చంపిన అవినాష్ రెడ్డి ఎందుకు సార్ ఎక్కువయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారికి? ఈరోజు మరి దానికి సాక్ష్యాలు లేవని చెప్పి కూడా పుట్టించారు సార్. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఏంటి ఈ హత్య ఎలా జరిగింది, ఏ నేపథ్యంలో జరిగింది అనేసి. రక్తపు మడుగు క్లీన్ చేయించి సాక్ష్యాధారాలను అవినాష్ ఎందుకు ధ్వంసం చేయించాడు? సాక్ష్యాధారాలను ధ్వంసం చేయించడం ఐపీసీ 301 ప్రకారం హత్యా నేరంతో సమానమని ఎంపీకి తెలియదా సార్? అవినాష్ను రక్షించకపోతే తాడేపల్లి ప్యాలెస్ ఫోన్ల గుట్టు రట్టు చేస్తాడనే భయంతో ఈరోజు చెల్లెల కంటే ఎక్కువగా అవినాష్ రెడ్డిని రక్షించాడు జగన్మోహన్ రెడ్డి. ఇక తెలుగుదేశం పార్టీ బూచిని చూపించి ప్రజల్ని ఎలకాలం మోసం చేయలేరని చెప్పి వీళ్ళకి అర్థమైపోయింది సార్. అది సాధ్యం కూడా కాదు. న్యాయస్థుడైతే చెల్లెళ్ళు పరాయి గడప ఎందుకు దొక్కుతారు సార్? నాది ఇక్కడ క్వశ్చన్ ఉంది సార్. అసలు నోటరీ చేయించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా ఉంటే వారి తల్లి గారు నోటరీ చేయించి ఈ ఆస్తులు దయచేసి మేనల్లుడికి మేనకోడలకి పంచు అనే మాట మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? మోహన్ రెడ్డి గారు దానికోసం ఏమంటున్నారంటే టార్చర్ పెడుతున్నారు అనుకుంటా అంటున్నారు కదా మోహన్ రెడ్డి గారు. ఆవిడ ఏంటది? షర్మిల గారు టార్చర్ పెట్టి ఆవిడతో అలా రాపిచ్చారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మోహన్ రెడ్డి గారు. షర్మిలాగా ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారు ఏమన్నా చిన్నపిల్ల సార్ టార్చర్ పెట్టగానే టార్చర్ పడిపోవటానికి? ఇప్పుడు కన్న కొడుకు ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన మాట వింటారా, షర్మిలా గారి మాట వింటారా సార్? టార్చర్లు పెడతా ఉంటే షర్మిలా గారు టార్చర్లు పెట్టారా? అవును. ఇక అవన్నీ వీళ్ళకి చాలా కామన్ అనమాట ఇట్లాంటివి అంటాం సార్. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సొంత కేసులు అక్రమాస్తుల కోసం తాకట్టు పెట్టిన చరిత్ర సార్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక ఆ తర్వాత ఒక విషయం సార్, ఇప్పుడు 2004లో తన ఆస్తి 1,74,00,000 అని జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయ పన్ను శాఖ చూపించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 43,000 కోట్ల రూపాయలు అక్రమార్జన చేశాడని సిబిఐ న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. తన పాలనలో ఒక్క మద్యం కుంభకోణంలోనే 3,500 కోట్ల అక్రమాస్తి సిట్ నిర్ధారించింది. విషపూరిత మద్యం వల్ల 30,000 మంది మహిళల మాంగళ్యాలు మంటగలిశాయి. తన పాలనలో ల్యాండ్, సైండ్, వైన్, మైన్, గంజా, డ్రగ్స్ మాఫియా ద్వారా 1,000 కోట్ల అక్రమాస్తులు సంపాదించాడు. అతి తక్కువ కాలంలో 1,00,000 కోట్ల ఆస్తులను జగన్ అధిపతి ఎలా అయ్యారు సార్? న్యాయంగా సంపాదించడం తప్పుగా సార్. కానీ ఆర్థిక ఉగ్రవాది, టెర్రరిస్ట్ కన్నా ప్రమాదం న్యాయపరులు చెప్పారు. ధనార్జన తప్ప కాదు, కానీ ధన పిశాచం సమాజాన్ని అల్లకల్లోలం చేస్తాం. విజయమ్మ గారి లేఖ గురించే చెప్తా ఉన్నా వినండి. తల్లి చెప్పిందట తప్పట, చెల్లెలు చెప్తుంది తప్పట, సిబిఐ ఛార్జ్ షీట్ తప్పట, ప్రతిపక్షాలు చెప్పేయన్ని తప్పట, తన నేరాలు ఘోరాలకు 11 సీట్లకే పరిమితం చేసిన ప్రజలది కూడా తప్పట. జగన్ అవినాష్ చెప్పేది మాత్రమే నిజమట సార్, నమ్మాలట.
ప్రజల విజ్ఞత పట్ల జగన్మోహన్ రెడ్డి ఎంత చులకన భావన ఉందో ఈ దారుణం రుజువు చేస్తా ఉంది సార్. రైట్ ఊరంతా ఒక దారిది అయితే జగన్మోహన్ రెడ్డిది, అవినాష్ రెడ్డిది ఒక దారి ఉంటది. రైట్ హత్యా రాజకీయాల సార్ ఒక విషయం, చెప్పండి. హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా శాంతియుత పులివెందుల కోసం ఒంటరిగా ధైర్యంగా నేలపోవడం చేస్తున్నటువంటి డాక్టర్ సునీతకి మహిళా లోకం, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు అండగా నిలవాలి సార్. నేరస్తుల చట్టం ముందు నిలబెట్టాలి. రాష్ట్రంలో ప్రజల ధనమాన ప్రాణాల ఆస్తుల్ని కాపాడుకోవాలి. దీనికి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎంత దూరమైనా వెళ్తాడు. ఇట్లాంటివన్నీ కూడా ఉచ్చరించాలి మరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి అతన్ని అరికట్టాలి, కంట్రోల్లో పెట్టాలని చెప్పేసి డిబేట్ ముఖంగా తెలుపుతా ఉన్నారు. రైట్ వంశీ గారు, మళ్ళీ మాట్లాడతాను. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, విజయమ్మ లేఖాస్త్రం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పాలిట శోకంగా మారబోతుందా అంటే ఏం చెప్తారు మీరు? సార్ ఇప్పుడు చెప్పచ్చండి? చెప్పండి ప్లీజ్, కంటిన్యూ. సార్ ఇంటింటికి ఉన్నది మట్టిపోయి అని అన్నదమ్ముల గొడవలు కానీ, లేదా అన్న చెల్లెళ్ళు కానీ, లేదా అక్క తమ్ముళ్ళు కానీ గొడవలు అనేది సహజం. దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఇంట్లోనే ఉంటాయి. అయితే మనం చేసిన కర్మ ప్రతి ఒక్కరు కూడా మనల్ని ఎంటపడుతుంది. కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేడండి అన్న విషయాన్ని మా సోదరులు చెంగళూరు వెంకటేష్ గారు తెలుసుకోవాలి. ఎందుకంటే నేను ఆయన విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. నేను అనేది ఏంటంటే, చాలా మంచి క్వశ్చన్ రైజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు కానీ, విజయమ్మ గారు కానీ రాజకీయంగా అన్యాయం చేశారా లేదా వ్యక్తిగతంగా అన్యాయం చేశారా అని అంటున్నారు. రాజకీయంగా అన్యాయం చేస్తే రాజకీయంగా తేల్చొచ్చు, వ్యక్తిగతంగా అన్యాయం చేస్తే రాజకీయంగా ఎందుకు మాట్లాడుతున్నారు, రాజకీయ పార్టీలు ఎందుకు వాడుకుంటున్నాయి, టీవీ డిబేట్ లాంటిలో చెప్పాల్సిన అవసరం ఏంటనేది ఆయన రేజ్ చేసే పాయింట్, ఒక పాయింట్ సారాంశం. మీరు పవన్ కళ్యాణ్ తిట్టేటప్పుడు తర్వాత ఏంటంటున్నారు, పెళ్లిళ్ళు అదేది వ్యక్తిగత సంబంధాలను జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత విషయాలు చర్చించాల్సిన అవసరం ఏంటి అన్నారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో వ్యక్తిగత విషయాల్ని డిబేట్ లో పెట్టకూడదు, చర్చించకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలారెడ్డి గారి మధ్యలో గొడవల్ని టీవీ డిబేట్ లో పెట్టకూడదు, చర్చించకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి డిబేట్ చర్చించేయచ్చు, సంటి పిల్లల మీటింగ్లకి అన్నాట్లు మాట్లాడేయచ్చు. నిన్న మొన్న కూడా మన ఎవరో వైసీపీ ప్రతినిధి మోహన్ రెడ్డి గారు ఎవరో తెలియదు కానీ తల్లిని తిట్టించిన పార్టీకి మద్దతు చెప్తున్నాడు అన్నారు. అంటే వ్యక్తిగత విషయాల్ని వీళ్ళు డిస్కస్ చేయొచ్చు, వీళ్ళు చర్చించవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఎవరు చర్చించకూడదు. ఇది ఎంతవరకు బాధ్యత అండి? మేమేమైనా కింగ్లు, మేము ఎవరినైనా తిట్టచ్చు, ఎవరి పెళ్లిళ్ళ గురించి అయినా మాట్లాడచ్చు, మా పెళ్లిళ్ళ గురించి మాట్లాడకూడదు, మా కుటుంబం గురించి మాట్లాడకూడదు, మా ఆస్తుల పంపకం గురించి మాట్లాడకూడదు అనేది ఎంతవరకు భావ్యం అనేది వైసీపీ ప్రతినిధులు కానీ, మా వెంకటేష్ గారు కానీ తెలుసుకోవాలి. మరో పాయింట్ ఏంటంటే, 200 కోట్లు ఇచ్చేది ఎవరు ఇస్తారంటే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 200 కోట్లు ఇచ్చారా, లేదా 1000 కోట్లు ఇచ్చారా, లేదా 1000 కోట్లు ఇవ్వాలా, లేదా 1,00,000 కోట్లు ఇవ్వాలా అనేది వాళ్ళ ఇద్దరి మధ్యన ఉన్నది సంబంధం. అది మనకి జనాలకు సంబంధంలే. ఇప్పుడు దాతనారాయణ గారు ఉన్నారు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన వీళ్ళు రాశారు అన్నారు. అది ఒరిజినల్ నిజం కూడా తెలియదు. కానీ పెద్దలు చెప్పిన దాని ప్రకారం కూతురు కొడుకులు సమానంగా పంచుకున్నారు. మొన్నటి వరకు కూడా వచ్చిన అపార్ట్మెంట్ అంతా అపార్ట్మెంట్ వచ్చిన డబ్బులు ఏదైనా ఒక ఆస్తి అమ్మితే వచ్చిన డబ్బులు ముగ్గురు సమానంగా పంచుకుంటున్నారు వాళ్ళు. మరి అదే కాబట్టి చెప్తుంది. ఇప్పుడు అట్లాగే వేరొకటి వెర్షన్ కూడా ఉంది. అమ్మాయికి కట్నం ఇచ్చేసిన తర్వాత, ఆ కట్నం ఇచ్చిన పోతలు పోయిన తర్వాత ఉన్న మిగిలినంత కోర్టులో తీసుకుంటాడు చాలా వరకు. కానీ ఇప్పుడు తల్లి చెప్తుంది తండ్రి ఇద్దరిని సమానంగా పంచుకోమన్నాడని. మరొక ప్రూఫ్ ఏంటంటే 2004కి రాజశేఖర రెడ్డి గారు ఆస్తి 0 అని రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్ లో చెప్తుంది. అంటే 2009 వరకు ఉన్న ఆస్తులు అంటే మీరు రాజశేఖర రెడ్డి గారు అయ్యాములో సంపాదించినే కదా. రాజశేఖర రెడ్డి గారు మరి సంపాదించిన ఆస్తుల్ని మరి తండ్రి కోరికను మన్నించాలి కదా. ఒక రాజకీయ నాయకుడిగా ఒక కొడుకుగా మన్నించుకోపోవచ్చు, ఎందుకంటే కుటుంబ బాంధవ్యాలు కుటుంబం మనకు తెలియకపోవచ్చు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధినేతగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తే రేపు ముఖ్యమంత్రిగా కాబోతున్నాడు. మీరే ఒక ఆదర్శాన్ని, తండ్రి ఆజ్ఞను పాటించకపోతే ప్రజల ఆజ్ఞని ఎలా చిరసా వహిస్తారు? మీరు ప్రజలు అందరినీ మా అక్కల చెల్లెలు ఎలా మాట్లాడారు? ఒకటి చెప్పండి, ఇప్పుడు షర్మిల గారు కేవలం టార్చర్ పెట్టించి వాళ్ళ మదర్తో ఈ రకంగా లేఖ రాబిచ్చారని కూడా వైసీపీ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి, ఏమంటారు? ఎవరు టార్చర్ పెట్టారండి? షర్మిల గారు టార్చర్ పెట్టి ఆవిడతో లేఖ రిలీజ్ చేపించుండొచ్చు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు రైట్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 అయ్యి ఉండొచ్చు, షర్మిల గారు 0 స్థానంలో ఉండి ఉండొచ్చు.